తూర్పుగోదావరి జిల్లాలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో పింఛన్లు సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అలాగే అదే గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. పింఛన్లు, ఇంటి స్థలాల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న. శ్రీనివాస్, షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఫిబ్రవరి 1న చంద్రబాబుది? సతీష్, ఫిబ్రవరి 1వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా పర్యటన సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. అంటే ప్రతి నెల కూడా ఏదైతే కూటమి సర్కార్ ప్రభుత్వ హామీ మేరకు ఏదైతే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చెప్తుందో అందులో భాగంగా ఆయన ప్రతి నెల కూడా ఒక జిల్లాకు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళి స్వయంగా అక్కడ ఆయన పింఛన్లు కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆ పింఛను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా వాళ్ళకు పింఛన్ అందించే కార్యక్రమం కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు కూడా పర్యటిస్తున్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఆయన 1వ తారీఖు కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ స్థానికంగా ఉండే లబ్ధిదారులతో కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటిస్తారు. దాని తర్వాత అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం చేతుల మీదుగా కూడా కొనసాగిస్తారు. అనంతరం అదే గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమం, అంటే ఇంతవరకు పెన్షన్ల కార్యక్రమం కూటమి సర్కార్ చేపడుతూ వస్తున్న రచ్చబండ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి జరిగే పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. దాన్ని రచ్చబండ కార్యక్రమంగా దాన్ని రూపొందించారు. ఆ రచ్చబండ గతంలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ కూటమి సర్కార్ వచ్చాక ఇప్పుడు కొవ్వూరు మండలం దొమ్మెరులో జరిగే గ్రామంలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇక్కడ స్థానికులతో రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ పింఛన్లు, ఇంటి స్థలాలు, అలాగే సొంతిళ్ల గురించి వారితో చంద్రబాబు నాయుడు చర్చించి వాళ్ళ సమస్యలు కూడా అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుంది. అనంతరం తిరిగి ఆయన అక్కడి నుంచి కూడా పర్యటన ముగించుకొని నేరుగా ఆయన ఉండవల్లిలో తన నివాసం చేరుకుంటారు. అయితే మొత్తం చూసుకున్నప్పుడు ఫిబ్రవరి 1న జరిగే పింఛన్ల కార్యక్రమంలో దాన్ని రచ్చబండ కార్యక్రమంగా రూపొందించారు. రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని స్థానిక ప్రజలతో వాళ్ళ సమస్యలపై కూడా స్పందించే అవకాశం ఉంటుంది. వాళ్ళ వినతులు కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లో సీఎం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం రెవెన్యూ, వ్యవసాయ శాఖలపై సమీక్షించనున్నారు. అనంతరం విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు ఉండవల్లి నివాసం చేరుకుంటారు.